కాంగ్రెస్ గుండాలు కర్రలతో రాళ్లతో దాడి చేస్తుంటే కనీసం పోలీసుల్లో కదలిక లేదు. రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మారుస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ గుండాలను అదుపులో పెట్టుకోవాలి, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ హింసా రాజకీయాల్ని వెంటనే ఆపాలి. మా ఓపికను బలహీనతగా తీసుకోవద్దు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యాలయాల మీద మేము దాడి చేసినామా? నిజంగా మేము చేయాలనుకుంటే మీరు పరిస్థితుల్లో ఉందిరా? మేము రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించినాం, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని ఆలోచించినాం, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆలోచించినాం. కానీ నువ్వు ప్రతిపక్షాల మీద దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నావు. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. కేసీఆర్ ప్రభుత్వానికి ఏడాది కాంగ్రెస్ పాలనకు ఈ రాష్ట్రంలో 23% క్రైమ్ రేట్ పెరిగింది. సిగ్గుపడాలి. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి. హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, దాడులు పెరిగినాయి, ప్రతీకార దాడులు పెరిగినాయి, మత కలహాలు కూడా పెరిగిపోయినాయి. 9 మత కలహాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో జరిగినాయి.